మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు మరి? మ్యారేజ్ అంటే కొంచెం మంచి స్థాయికి వెళ్ళేసి, అంటే మొత్తం సెట్ అవ్వాలి అని కాదు, యాక్చువల్లీ ఎవరు సెట్ అవ్వరు అనుకోండి. సెట్ అవ్వాలంటే మనం ముసలు అయిపోవాలి. కొంచెం మాకు మా నీడ్స్ అన్ని ఏదైనా ఉండాలి నీడ్స్ అన్న ఒక పొజిషన్కి వెళ్ళి అప్పుడు. ఎందుకంటే అంటే ఒకరికి ఏం అడగకుండా మేము ఏదైనా చేసుకోగలం, డిపెండ్ అవ్వకుండా ఉన్నప్పుడు మేమే చేసుకుంటాం. ఇందాకేమన్నా ఎవరిని ఏమీ అడుక్కోకుండా అంటే ఒక ఇప్పుడు బేగా మ్యారేజ్ చేసుకొని చాలా సఫర్ అవుతున్నారు కదా, ఇంటి రెంట్ కట్టుకోలేకపోతున్నారు, విడిపోతున్నారు. సో అది కాకుండా మంచిగా సెట్ అయ్యి ఓకే మేము ఎవరిని ఒక్క చేయి చాచి ఏం అడగకుండా మాకు మేము ఉన్నాము, ఓకే మేము చూసుకోగలము అనుకుంటే డామ్ షాట్ చేసి మాకు ఇది కావాలి అంటే ఆ టైంకి వచ్చేయాలి. అలాంటి దాంట్లో నేను ఫస్ట్ నాకు ఏం కావాలన్నా అది వచ్చేయాలి. అలాంటప్పుడు చేసుకున్నాం. ఇద్దరిలో అడ్జస్ట్మెంట్ అయ్యేది మీరు ఒకరైతే? ఒక్కనే అంటే నేను అడ్జస్ట్ అవుతాను, తినికి అడ్జస్ట్ అయినట్టుగా నేను చెప్తుంటాను అన్నమాట, తర్వాత అడ్జస్ట్ అయిపోతాను. చాలా చాలా నేను అసలు అలా కాదు, కానీ తినొచ్చాక ఆ అడ్జస్ట్మెంట్స్ అవి ఇవి చాలా మారింది. నాకు ఏదైనా కావాలి అంటే అది నాకు కావాలే, నేను ఇంకా అడ్జస్ట్ అవ్వలేను. అదొక మెంటల్ అనుకోవచ్చు. స్టార్టింగ్ నేను అలానే ఉండేవాడిని, తర్వాత అలా తినొచ్చాక చాలా అడ్జస్ట్మెంట్స్ చాలా. ఇప్పుడు అది అనిపిస్తుంది అది ఉండాలి లైఫ్లో, అది లేకపోతే చాలా కష్టం అని అనిపిస్తుంది. స్టార్టింగ్ స్టేజ్ లో అది ఉండాలి, అలాగే అది లేకపోతే చాలా కష్టం. ఓకే, ఎప్పుడు అనిపించదా పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా, పెళ్లి చేసుకుని ట్రావెల్ అయితే బాగుంటుంది కదా? అనిపించలేదు అసలుకి. అనిపిస్తుంది మ్యారేజ్ చేసుకోవాలి అని, కానీ బయట చూస్తున్నాం కదా బేగా చేసుకొని ఏం చేస్తున్నారు, విడిపోతున్నారు, కేసెస్, రెంట్లు కట్టుకోలేకపోతున్నారు. యూట్యూబ్స్ ఇన్స్టాలోనే చూస్తున్నాం మనం. అవన్నీ చూస్తూ కూడా మేము అలానే అవ్వాలని అనుకోరు కదా. మంచిగా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మ్యారేజ్ చేసుకొని సఫర్ అవుతున్నారు అనవసరంగా. అంటే మ్యారేజ్ మేమిద్దరు మంచి స్టేజ్లో ఉంటే పర్లేదు, ఏం లేకుండా ఎందుకు తొందరపడుతున్నాం. మా పేరెంట్స్ అయితే ఏమనలేదు, మీ ఇష్టమే అన్నారు. మా పేరెంట్స్ చాలా సపోర్ట్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము తప్పేం చేయమని అనుకొని. సో దానివల్ల మీ ఇష్టమే, మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడే చేసుకోండి అనుకొని, అది 3 years అవని, 5 years అయినా, 10 years అయినా అవని, మీ ఇష్టమే అనుకొని. ఎవరేమన్నా వాళ్ళు పట్టించుకోరు. మా ఇద్దరికి ఉండాలి కదా. నార్మల్గా మేము వైజాగ్ అంతా మేము వీడియోస్కి వెళ్ళాలంటే మేము అటు ఇటు తిరగాలి. సో వీళ్ళ రిలేటివ్స్ అన్న ఎవరైనా వేరే వాళ్ళు ఉండి అడుగు చెప్తుంటారు కదా, ఏంటి మీ కూతురు ఇలా తిరిగేస్తుంది, మీ అబ్బాయి ఇలా తిరిగేస్తున్నారు, ఇలా వీడియోస్ చేస్తున్నారు. మా పేరెంట్స్ పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. వాళ్ళు మాట వినేసి ఇక్కడ నుంచి విని ఇలా వదిలేస్తారు. ఇంకా వాళ్ళే రివర్స్ క్వశ్చన్ చేస్తారు, మీకేంటి బాధ అని. మాకు వాళ్ళకి లేనిది బయట వాళ్ళకి ఎందుకు? అందరూ ఏంటంటే ముసుగులో గుద్దులాట ఆడుకుంటారు, మేము అలా కాదు. మేము ఏదన్నా మేము ఎక్కడికి వెళ్ళినా మా పేరెంట్స్ చెప్తాము, ఇంకా మేము పర్మిషన్ తీసుకొని వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, ఇక్కడికి వెళ్తున్నాను, ఈ షూట్ అంటే ఏదైనా వీడియోకి వెళ్తున్నాం, లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళాలన్నా మేము పర్మిషన్ తీసుకొని వెళ్తాం. మేము అలా దొంగచాటుగా అలా మేమేం చెయ్యం. ఓకే, ఇప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఏంటి పరిస్థితి? నాకైతే 110% హోప్ ఉంది, తన చేతిలో ఉంది. చేసుకుంటాం, ఎందుకు చేసుకోము, ఎప్పుడైనా పెళ్లి అవ్వాల్సిందే కదా. ప్రేమించుకుంటుంది ఎందుకు, పెళ్లి చేసుకోవడానికే కదా. మరి ఆగిపోతే మిడిల్ లో తెలియదు కదా, ఆగదు, మాక్సిమం అది ఆగదు, అలాగైనా ఆగదు. ఎందుకంటే మా పేరెంట్స్ సపోర్ట్ మాకు చాలా, పేరెంట్స్ అనే కాదు వైజాగ్లో మాకు చాలా సపోర్టర్స్, చెప్పకూడదు కానీ మేము ఇంతవరకు వచ్చామంటే ఆ సపోర్టర్స్ వల్లే. వైజాగ్లో మేమంటే చాలా ఇష్టం మాకు. ఆ సిచ్యువేషన్కి వస్తే మా పేరెంట్స్ మమ్మల్ని కలిపేస్తారు. మా పేరెంట్స్ కానీ, మా కజిన్స్ కానీ, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కలిపేస్తారు మమ్మల్ని. ఓకే.